బాధితులకి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పోరాడతాం తొలగపాలెం బాధితులకు న్యాయం జరిగే వరకు, పోరాడతాం తొలగపాలెం బాధితులకు న్యాయం జరిగే వరకు. నమోదు చేయాలి ఎస్సీ అట్రాసిటీ కేసుని, నమోదు చేయాలి పదుల సంఖ్యలో మృతులు. తొరగపాలెం మరణాలన్నీ తొరగపాలెం బాధితులకు, తొరగపాలెం బాధితులకు, తొరగపాలెం బాధితులకు అరెస్టు చేయాలి. బాధ్యులైన తొరగపాలెం అధికారులని అరెస్టు చేయాలి. బాధ్యులైన తొరగపాలెం అధికారులని. నా పేరు గోదావరి జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు తొరగపాలెం గ్రామ ఎవరైతే ఈ మధ్య కాలంలో కలుషితమైనటువంటి నీరు దాగి మరణించినటువంటి కుటుంబాలతోటి ఈరోజు గుంటూరు జిల్లా లార్డ్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఘనంగా మేము నివాళులు అర్పించిన అనంతరం మా డిమాండ్లు చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం ప్రస్తుతం చనిపోయినటువంటి కుటుంబాల మీద, చనిపోయినటువంటి శవాల మీద అక్కడ ఉండబడినటువంటి స్థానిక శాసనసభ్యులు చేస్తున్నటువంటి రాజకీయం మానుకోవాలని చెప్తా ఉంటాం. ఎందుకనంటే ఈరోజు మనం ప్రభుత్వం ప్రకటించినటువంటి మరణాలని ఏ విధంగా చనిపోయారని చూస్తే 70 సంవత్సరాలు 83 సంవత్సరాలు సంబంధించినటువంటి వ్యక్తులు అధిక వయసు వల్ల చనిపోయారని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు 102 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి ప్రజలను చూస్తా ఉన్నాం మనం. కానీ చావు మీద కూడా రాజకీయం చేయడం అనేది చాలా ఘోరం. ఈరోజు అఫీషియల్ గా నీరు దాగి చనిపోయారని ఒక పక్క చెప్తా మీరే ప్రభుత్వంలో అఫీషియల్ గా ఇవ్వడంలో ఎందుకు వెనకంజ వేస్తా ఉన్నారు? ఆ కారణం గతంలో మీరు 29/3/2024లో గ్రీవెన్స్లు ఇచ్చారు. మాకు సప్లై చేస్తున్నటువంటి వాటర్ వద్దు, అది కలుషితమైన వాటర్, దానివల్ల మలేరియా, దానివల్ల జబ్బులు పలు రకాల రోగాలు వస్తాయని గ్రీవెన్స్ లో ఇచ్చినటువంటి పిటిషన్ ఇది 10/4/24న మేము పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ఈ గ్రీవెన్స్, దీని మీద ఎప్పటికీ పరిష్కారం జరగకపోగా ఈరోజు పదుల సంఖ్యలో సుమారు 30 మంది మరణించేంత వరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటే ఈ నిర్లక్ష్యం చేసినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ నమోదు చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిలో భాగంగా రేపు సోమవారం గ్రీవెన్స్ కి వస్తున్నటువంటి గ్రామ ప్రజల పక్షాన ఈ జిల్లాలో ఉండబడినటువంటి దళిత ప్రజా సంఘాలందరూ కూడా పాల్గొనాలని మాలమానాడుగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు తొరగపాలెం పంచాయతీలో మాజీ సర్పంచ్ మేము 2024లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ డబ్బూరు సూర్యప్రకాశ్రావు అనేటువంటి వ్యక్తికి గ్రీవెన్స్లో పిటిషన్ ఇచ్చి ఈ నీళ్లు వాడొద్దు, ఇవి కలుషితమైనవి, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ నీళ్లు మేము ప్రజలకు ఇవ్వలేదు, దయచేసి ఈ నీళ్లు ఇవ్వద్దని చెప్పేసి ఇప్పుడున్న సర్పంచ్కి చెప్పాము మేము. కానీ ఎక్కడా నీళ్లు లేవు, లేకపోయినప్పుడు మరి ఈయన వాడుకోవడానికన్నా ఇవ్వాలి కదా అనేటువంటి నిర్లక్ష్యంతో ఇప్పుడున్న సర్పంచ్ దాన్ని నీళ్లు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని RWS డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియపరిచాం. వారు కూడా ఆ నీటి నమూనాలు తీసుకొని వాడుకోవడానికి బాగానే ఉన్నదని చెప్పేసి వాళ్ళు కూడా ఈ నీటిని ప్రజలకు ఇవ్వడానికి చేశారు. కానీ ఇది ఆ నీళ్లు కలుషితమైనది గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు మేము కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో మేము తెలియపరచడం జరిగింది. కానీ ఒక వ్యక్తి మా సోదరుడు ట్యాంకి వెక్కి ఈ నీళ్లు ఇస్తే మేము చచ్చిపోతాము, అప్పుడు దాకెందుకు ఇప్పుడే ట్యాంకీ దూకి చచ్చిపోతామని చెప్పేసి ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో మేము వాళ్ళని సముదాయించి తీసుకురావడం జరిగింది. అయితే ఈ నీటిని వదలటం అనేటువంటిది కేవలము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరియే, ప్రభుత్వం యొక్క తప్పిదం వలనే ఈ మరణాలు అనేటువంటివి సంభవించినవి. 2024లో ఒకసారి, 2025 జనవరి నుంచి కూడా ఈ నీళ్లు వదులుతున్నప్పుడు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాం. ఇది సెక్రటరీ తప్పిదం కాదా, సర్పంచ్ తప్పిదం కాదా, RWS తప్పిదం కాదా? వీళ్ళందరూ కలిసి ఈ నీటిని వదిలి ఇన్ని మరణాలకు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బాధితులకు న్యాయం చేయాలి. ఈ అనారోగ్యం దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం వల్ల చనిపోలేదు వీళ్ళు, కేవలము దీని వలన ఈ వాటర్ తాగి కంటామినేషన్ అయినటువంటి వాటర్ తాగడం వలన ఈ సడన్ మరణాలు అనేటువంటి జరిగినాయి. కాబట్టి ఈ మరణాలను ప్రభుత్వం బాధ్యత వహించి వీళ్ళందరూ కూడా కాంపన్సేషన్ అనేటువంటిది, చనిపోయిన వాళ్ళని ఎటు తీసుకొని రాలేం, బ్రతికున్న వాళ్ళనైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. చెప్తాండి. నేను మల్లెల వెంకట్రావు, ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ.
ఈసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారు, అట్లాగే మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాన్ పాల్ గారు, చేర్వాక యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు, ఇంకా అనేక దళిత సంఘాలు పాల్గొంటున్నాయి. అంశం ఏంటంటే తురకపాలెంలో జరిగిన మరణాల గురించి ప్రభుత్వం అనేక రకాలుగా వక్రీకరిస్తూ చనిపోయిన వాళ్ళ మీదే నింద వేసే పరిస్థితికి దిగజారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు. వాస్తవం ఏంటంటే అక్కడ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి చనిపోయారు మా వాళ్ళంతా. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ క్వారీల్లో ఉన్న నీళ్లని సప్లై చేశారనేది మా ఆరోపణ. అది వాస్తవం కూడా. ఆ నీళ్లు తాగే చనిపోయారు. అయితే కేంద్ర మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు రిటైర్డ్ ఐఏఎస్ గారు వాళ్ళు చీప్ లిక్కర్ తాగి చనిపోయారు, జగన్ మందు తాగని. అంటే మానవత రహితంగా మనుషులైతే మాట్లాడరాట్లేదు. ఒక మనిషి చావు మీద మరణం మీద అట్లా మాట్లాడరు. అంత దుర్మార్గంగా నీచంగా రామాంజనేయులని ఆయన మాట్లాడుతూ సభ్య సమాజం దిగ్గుతో తలవంచుకోవాల్సింది. అలా ఉంది ఈరోజు పరిస్థితి. వాస్తవం ఏంటంటే అక్కడ ఆ క్వారీల్లో ఉన్న నీళ్లు తాగి విషపూరితమయ్యి అక్కడ మరణాలు జరిగింది. ప్రభుత్వం బొంకుతున్న ప్రభుత్వం ఎందుకు వాస్తవాలు దాచిపెడతా ఉంది? అక్కడ 116 మందికి రక్త పరీక్షలు చేసింది ప్రభుత్వం. రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టలేదు? బతికున్న వాళ్ళు చావకుండా ఉండాలంటే వాస్తవమైన రిపోర్ట్స్ బయట పెట్టాలి ప్రభుత్వం. ఈ రోజుకి ప్రభుత్వం ఆ రక్త పరీక్షల యొక్క ఏమున్నాయి వాళ్ళ రక్తంలో, దేని ద్వారా కలుషితమైంది, ఎంతమందికి రేపు ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోబోతున్నారు వచ్చి రానున్న 2-3 నెలల్లో అనేది కూడా ఆ వాస్తవాలను దాచిపెట్టి తమ తప్పిదాన్ని కప్పుపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తాము. అక్కడ వాస్తవం ఏంటంటే అక్కడ గ్రామ సర్పంచ్కి చెందిన కులం వాళ్ళు పంచాయతీ బోర్లోకి నీళ్లు రాకుండా 400 అడుగుల లోతున అనాథరైజేషన్ గా బోర్లు వేసి ఆ నీళ్లు అమ్ముకుంటా అదేమైనా అడిగినందుకు అక్కడ ఉన్న మాలల మీద దాడి చేసిన పరిస్థితి వాస్తవం. ఈ నీళ్లు వద్దు, ఈ విషపూరితమైన నీళ్లు అని చెప్పి అక్కడున్న గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఇది తాగితే చచ్చిపోతా ఉన్నాం మేము, కాబట్టి నీళ్లు వద్దని దండం పెట్టి చెప్పారు. కలెక్టర్కి వచ్చి 2024లోనే గ్రీవియన్స్ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తీసుకొని కూడా ఏ చర్యలు తీసుకున్నందువల్ల ఈరోజు 26 మంది తురకపాలెం గ్రామస్తులు యురేనియం కలిసిన నీళ్లు, శవాలు పడిపోయి కలుషితమైన నీళ్లు, క్వారీల్లో ఉన్న మినరల్స్ అన్ని విషపూరితమైన మినరల్స్ అన్ని కలిసిన నీళ్లు తాగి చనిపోయిన పరిస్థితి. దీన్ని దాచిపెట్టింది ప్రభుత్వం. ఎందుకు చచ్చిపోతుంది? మాలలే కదా. ఇది ఒక రకమైన జెనోసైడ్ గా దీన్ని ఈ కేసుగా స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది. అంటే మాలల్ని ఆ గ్రామంలో నాశనం అంతరింపజేయటం. మాకు ఓట్లేరు కాబట్టి, ఓట్లేయలేదు కాబట్టి మేము వీళ్ళకేం చెయ్యం, అవసరమైతే వీళ్ళని చంపేస్తాం అనే ఉద్దేశంతో అక్కడ ఉద్దేశపూర్వకంగా జరిగింది. కాబట్టి ఎస్సీలైన వీళ్ళని ఉద్దేశపూర్వకంగానే క్వారీలో నీళ్ళు కలెక్టర్ తాగుతాడా, నీళ్లు ఎమ్మెల్యే తాగుతాడా? లేదు ఇప్పుడు వీళ్ళ కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళు తాగుతారా? అక్కడికి ఆ పైప్ లైన్ వేసిన ఆ పంచాయతీరాజ్ ఈవో గాని, సెక్రటరీ గాని, సర్పంచ్ గాని, అక్కడున్న సచివాలయం సిబ్బంది గాని, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు గాని ఆ నీళ్లు తాగుతారా? ఒక్క వారం తాగమనండి, తాగరు. అయితే మొత్తుకుంటున్నా, సంవత్సరంగా మొత్తుకుంటున్నా, ప్రాధేయపడతా ఉన్న, గ్రీవియన్స్ లో చెప్పుకున్న ఓదేపో అనే మాలనే నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించింది. కాబట్టి కలెక్టర్ మీద, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల మీద, ఆ పంచాయతీరాజ్ శాఖ మీద, సచివాలయం సిబ్బంది మీద, గ్రామ సర్పంచ్ మీద, అక్కడ అనాథరైజ్డ్ గా బోర్లేసి గ్రౌండ్ వాటర్ తోడుకొని మాలపల్లెల్లో ఉండే ప్రతి ఇంటి పైప్ లైన్ నుంచి నీళ్లు రాకుండా చేసిన అక్కడున్న 3 కాపు కులస్తుల పైన తక్షణమే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేయాలని, చట్ట ప్రకారం మా వాళ్లకు వచ్చే ఇంటికో ఉద్యోగం, భూమి, రాయితీలు, ఇల్లు, ఈ అత్యాచార చట్టం ప్రకారం వచ్చే ప్రతి బెనిఫిట్ ని మా వాళ్ళకి అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసమే రేపు సోమవారం రోజు చలో కలెక్టరేట్ పిలిపిస్తా ఉన్నాం.
దీంట్లో అన్ని దళిత సంఘాలు, మాల సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, మానవతావాదులైన అన్ని ప్రజా సంఘాలను ఆహ్వానిస్తా ఉన్నాం. బాధితులకు ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, ప్రభుత్వం ఎక్కడైనా దిగివచ్చి మా వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పీసీకే రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ గారు మాట్లాడుతారు.